వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలో ఉన్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాం. మనందరికీ తెలుసు గుడివాడ నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక హాట్ నియోజకవర్గం. ఇక్కడ రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయి. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లను వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగానే పరిపాలిస్తున్నారు అంటున్నారు. బాగా పరిపాలిస్తున్నాడని అతను అనుకుంటున్నాడు. జనాలకు తెలియాలిగా. బాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకాలు గతంలోనే ఇచ్చారు. ఈయన వచ్చి కొత్తగా పెట్టిన గతంలో పార్టీ చూసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇప్పుడు టిడ్కో ఇళ్ళు అందరికి ఇచ్చాడా? టిడ్కో ఇళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చాడా? డబ్బులు తీసుకోకుండా ఇచ్చాడా? మళ్ళీ గాడిలో పెట్టాలి ఎప్పుడైనా తీర్చి రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి కదండి. ఎక్కడ చేస్తారు? ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మరి అదంతా తీసుకుని గాడిలో పెట్టాలంటే ఇప్పుడు ఈ పీరియడ్ ఏదేం కాదు, ఇంక 10 ఇయర్స్కి కానీ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా చేయలేనటువంటి పనులు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 ఏళ్లలో చేశారు. ఏం చేశాడని చెప్పాలండి. అంటే సచివాలయాలు కట్టడం ద్వారా ప్రతి సేవలు కూడా సచివాలయం పూర్తయిన సచివాలయాలు పూర్తయినాయా? అంటే ప్రతి ఎలక్షన్ కూడా వస్తుంది, పూర్తయిందా? సచివాలయాలు కట్టారని అనుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి అంటున్నారు. వడ్డీ ఎంత కొంటున్నారు? వడ్డు కొంటాకి డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? మేము రైతులమే గొప్ప నూర్చి 6 రోజులు కలంలో పెట్టుకోవాల్సి వస్తుంది. అంతకైతే ఎవడోడికి ఒక 100 తక్కువ అమ్ముకోవారు. ఇంకా అప్పుడు సాయంత్రం ఇంటికి చేరేవాళ్ళమే. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నాము? ఎట్టా సంతోషంగా ఉంటాడు రైతు ఎట్ట సంతోషంగా ఉంటాడండి? వాళ్ళు అనుకుంటారు. అది వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు అవుతారు మీరు అనుకుంటున్నారు? అంటే మీ అభిప్రాయం ఎలా ఉంది? మా అభిప్రాయం ఎలా ఉందంటే, గత 2014లో చేసిన సంక్షేమ పథకాలకును ఇప్పుడు చేసిన సంక్షేమ పథకాలకి మీరు చెప్పండి. యూట్యూబ్ ఛానల్ కదా, ఛానల్ వాళ్ళు మీరు చెప్పండి. మీరు మాకు క్వశ్చన్ వేసారు, మీకు మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఇప్పటికి జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి దేనికి జరిగింది మీరు చెప్పండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 3000 కిలోమీటర్లు తిరిగాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో పిల్లలు సంకల్లో చిరిగిపోయి చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళి వస్తుంటే చూశాడు జగన్మోహన్ రెడ్డి. చూసి ఇవాళ పిల్లలు షూలు వేసుకున్నారు, టైలు వేసుకున్నారు, యూనిఫామ్ నీట్గా ఉంది, బ్యాగులు ఇచ్చాడు, బుక్స్ ఉన్నాయి. అవునా కాదా? ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు. ఇంగ్లీష్ మీడియం పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికైతే ఆ పాదయాత్ర చేసే టైంలో ఈ పాదయాత్ర చేసే టైంలో ఎట్ట ఉంది? ఒకప్పుడు విజయవాడ నుండి తీసుకొచ్చాడు, పాపం ఆయన అన్యాయం చేశాడు అవినాష్ అన్ననే. ఇప్పుడు అమలాపురం నుండి తీసుకొస్తాడు అనుకున్నాం, అమెరికా నుండి ఒకటి తీసుకొచ్చాడు. మాకు పోటీ లేదు, కొడాలని పోటీ లేదు. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. ఏం చేస్తారండి? కార్పెంటర్ వర్క్, పట్టరంగ పని. ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగానే ఉంది. పరిపాలన మొత్తం బాగానే ఉంది. ఇటువరకు మీద ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఇటువరకు ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలంటే ఆఫీసుల చుట్టూరు తిరగాల్సి వచ్చేది. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూరు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూరు. ఇప్పుడు అలా లేకుండా సచివాలయం అనేది పెట్టి అవి మన పాలన చేసి మన ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. అది బాగుంది చాలా. పింఛనీ కూడా ఇస్తున్నారు బాగానే, ఇంటికి తీసుకొచ్చి. అవి మొత్తం బాగానే ఉంది. మళ్ళీ జగన్ గారు రావాలి, ఇక్కడ నాని గారు రావాలి. పరిపాలన బాగుంది. ఈసారి గుడివాడలో కొడాల నాని ఓడిపోతున్నాడు, తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది లోకల్ నాని గారిది అడ్డా. ఇది ఆయన కొట్టినాడు, ఇంతవరకు ఎవరు లేరు, రారు కూడా. వస్తూ డబ్బులు పోగొట్టుకోవడం, వెళ్ళిపోతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ లేదు, జనసేన లేదండి. ఆయన ఎన్ని పొత్తులు పెట్టుకుని ఎన్ని వచ్చినా సరే రాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక మాట మీద ఉండలే, ఒక పర్ఫెక్ట్ మీద ఉండలేదు. కరెక్ట్గా ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ జగన్ గారే వస్తారు, కింద నాని గారు వస్తారు. బాబాయ్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నామండి. ఎందుకంటే కొద్దిగా మార్పు వచ్చింది జనాల్లో. జగన్ గారి ప్రభుత్వం బాగోలేదు, అన్నీ మాకు డబ్బులే సోమరబోధం చేసేస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు సంతోషం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం సంతోషపడ్డాడు?
అంటే ప్రతి పథకం కూడా ఇంటి వద్దకే దేనికండి పథకం ఆదాయం వస్తుంది, అప్పులు చేసి పథకాలు దేనికి? మా నాన్నట్టగా అప్పులు చేసి 5 ఎకరాలు అమ్మాడు. తెలుగుదేశం మట్టి పూర్తిగా జనాల్లో మార్పు వచ్చిందండి. తెలుగుదేశం మీదే ఉంది ఎక్కువగా. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా. ఎందువల్ల ఏ కారణం చేత అంటే ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండిక్యాప్డ్ వికలాంగుడు, నేను పెన్షన్ పొందుతున్నాను. మళ్ళీ మా భార్యకి అక్కడ టిట్కోలో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది జగన్ వల్లే. తెలుగుదేశం హయాంలో కనీసం 20 సార్లు పెట్టారు. నేను పెళ్ళయి 30 సంవత్సరాలు, నాకు 30 సంవత్సరాలు పెడతానే ఉండ దరఖాస్తు, ఒక్క స్థలం రాలేదు. ఇళ్ళ స్థలం అనేది ఎరగను అసలు. జగన్ వచ్చిన వెంటనే ఇల్లు టిట్కో ఇల్లు కట్టించిన ఇల్లు ఇచ్చాడు. ఇచ్చి దానిలో మేము 4-5 నెలలు అయింది. ఇక్కడ 5,000 అద్దె కట్టుకునే వాళ్ళం మందపాడులో, గుడివాడలోనే. అక్కడికి వెళ్ళిపోయాం, అక్కడే నివాసం ఉంటున్నాం. ప్లస్ మళ్ళీ వైఎస్ఆర్ చేయూత మా ఆవిడకి 18,750 రూపాయలు 4 సంవత్సరాల నుండి కంటిన్యూగా పడుతుంది. ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు పడలేదు. మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దాం అనుకుంటున్నాము. ఈసారి గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గం కూడా నాని గారికే ఓటేస్తాను. అది నాని గారు అసలు గుడివాడని ఏం అభివృద్ధి చేయలేదు. గుడివాడని అభివృద్ధి చేయటం కాదు, ఇప్పుడు మేమని కాదు, ఎవరైనా వెళ్ళేది అక్కడ వెళ్ళి నాని గారి దగ్గర మాకు పలానా అవసరం అని చెప్తే ఇమ్మీడియట్లీగా ఫోన్ చేస్తాడు. మన సమస్య అక్కడ పరిష్కారం అవుతుంది. అదే సంతోషం, అంతకంటే వేరేదేమి. మన ఇళ్ళకి వచ్చి మనకు పని చేసాడా లేదని కాదు. మన పలానా సమస్య మీద వెళ్తే వెంటనే ఆ పలానా సమస్య ఫోన్ చేసి మనకు వెంటనే పరిష్కారం చూపిస్తాడు. అదే మాకు మంచి జరిగేది, అంతకంటే వేరేదేమి. అందువల్ల నాని గారే గెలుస్తారు. ఇక్కడ గుడివాడలో ఎవరికి అవకాశం ఉండదు అసలు. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పక్కాగా అవుతాడు. చంద్రబాబు నాయుడు పక్కా. మన రాష్ట్రం డెవలప్మెంట్ లేదు, కంపెనీలు లేవు, రోడ్డులు లేదు, అసలు ఏమీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు 3,000 4,000 పథకాలు ఎందుకు అయ్యి? ఉపయోగం లేని పథకాలు ఎందుకు? కంపెనీలు కావాలి, డెవలప్మెంట్ ఉండాలి, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అనుభవించడే కదా, ఉంటేగా బాగుంటుంది. అది అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక 4 సంవత్సరాలు చేశారు. ఏం చేశాడు? ఏం చేయాలి? 14 సంవత్సరాలు అంటే అప్పుడు రాష్ట్రం విడిపోవాలా. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినాక అమరావతి దగ్గర అమరావతి కట్టాడు. మరి నిదానం చేసుకొని రావాలి కదా. 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వదు. ఈసారి పక్కాగా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.